Hi friends, welcome back to Mahabharata series episode number 78. నా ప్రీవియస్ వీడియోలో ద్రౌపది మరియు సత్యభామల వద్ద సంవాదం జరుగుతుంది. ఆ సంవాదంలో భాగంగా ద్రౌపది భర్తని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అన్నది వివరిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు. హస్తినాపురవాసి అయిన ఒక బ్రాహ్మణుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను దర్శించి తిరిగి హస్తినాపురం చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుడు పిలిచి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో పాండవులు ద్రౌపది అడవుల్లో పడుతున్న కష్టంలో అన్నీ వివరించాడు. ఆ విషయములన్న విన్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. అయ్యో, నా కుమారుని దుర్నీతి వలన కదా పాండవులకు ఇంత కష్టము దాపరించింది. దీనికంతయు నేనే కారకుడును. నేను ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను. అతనికి ఆ బ్రహ్మదేవుడు ఇన్ని కష్టాలు రాసి పెట్టకూడదు కదా. అందమైన సౌధముల్లో హంసతూలికా తల్పములు యందు పవలించాల్సిన ధర్మరాజు కటిక నేల మీద నిద్రిస్తున్నాడు కదా. అనిలనందనుడు అయిన భీముడు అడవి సింహం వలె అడవుల్లో అలసిపోయి విహరిస్తున్నాడు కదా. తన అన్నదమ్ములు భార్య అడవుల్లో ఎన్నో కష్టములు పడుతుండగా అర్జునుడు లోపల ఎంతగా రగిలిపోతున్నాడో కదా. సుకుమారులైన కవలలు అడవుల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా. వాయుపుత్రుడు భీముడు అమిత బలవంతుడు. కేవలం అన్నగారి మాటలకు లోబడి అరణ్యవాసము అనుభవిస్తున్నాడు. కానీ లేని ఎడల అతని కోపం ఆపడం ఎవరితరము? శకుని చేసిన మోసము, దుశ్శాసన దుశ్చర్యలు, కర్ణుని తులవతనము, దుర్యోధను దుర్నీతి భీముని మనసులో ముళ్ళవల్లి గుచ్చుకుంటున్నవి. అలాంటి భీముని చేతిలో నా కుమారులకు మృత్యు తప్పదేమో. కానీ చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. విచారించి ప్రయోజనము లేదు కదా. ఏమి చేయదును? నేను ఎంతగా వారించినప్పటికీ దుర్యోధనుడు జోదానికి పాల్పడ్డాడు. ఇదంతా నా అహంకారం వల్లనే జరిగినది. సుఖదుఖాలు ఒకరి వంట ఒకటి వచ్చును కదా అంటారు. సమస్త సంపదలను కోల్పోయి అడవుల పాలైన అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. సశరీరంగా స్వర్గముకు పోయి దేవేంద్రుని మెప్పించి అతని అర్ధసింహాసనాన్ని అధిష్ఠించాడు. అది ఏ జన్మలోనో అర్జునుడు చేసిన పుణ్యకర్మ ఫలము కదా అని ధృతరాష్ట్రుడు పరిపరి విధములుగా వాపోతున్నాడు. దుర్యోధనుడు శకుని చూసి, మామ, ఏమిటిది? నా తండ్రి గారు ఈ ప్రకారము భీతుడవుతున్నాడు. దీని గురించి విచారించవలెను అని కర్ణుని పిలిపించి ఒక ఏకాంత ప్రదేశం పోయి కార్యాలోచన చేస్తున్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధను చూసి, సుయోధన, పాండవులు అడవుల పాలయ్యారు. పాండవుల సంపదలన్నీ నీకు వశమైనవి. ఈ భూమండలంలో రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించి నీకు కప్పము చెల్లిస్తున్నారు. నీవే సార్వభౌముడు. నీ పరిపాలన సర్వజనమోదమైనది. పాండవులు ద్వైతవనంలో అష్టకష్టములు పడుతున్నారు. ఇప్పుడు నీవు సపరివారంతో ద్వైతవనానికి పోయి వారి ముందు నీ భోగభాగ్యములు ప్రదర్శించి వారి మనసును ఖేదము చెల్లించము. మనము కూడా పాండవులు గడుపుచున్న ద్వైత జీవితమును చూసి సంతోషించవచ్చును. మన జీవితములు సార్థకం చేసుకోవచ్చును. నీ భార్యలు సౌభాగ్యములు చూసి ద్రౌపది దుఃఖించవలను అని కర్ణుడు పలికాడు. దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, నా అభిప్రాయం కూడా అదే. కానీ మనం ద్వైతవనానికి పోవడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించునా అని సందేహము. ఇటీవల ధృతరాష్ట్రునకు పాండవులంటే ఎందుకో అంతులేని భయం ఏర్పడింది. ఎప్పుడూ వారి శౌర్య పరాక్రమాలు తలుచుకుంటున్నారు. విదురుడు కూడా అక్కడే ధృతరాష్ట్రుని వద్ద నుండి పాండవులను ప్రశంసిస్తూ పాండవ పక్షపాతమును చూపిస్తున్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు మన ఆలోచనకు అంగీకరించినా అని నా అనుమానం. నీవు శకును కలిసి ఆలోచించండి అని దుర్యోధనుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. మరునాడు సుయోధను వద్దకు వచ్చాడు కర్ణుడు. సుయోధన, నాకు ఒక ఉపాయం తట్టినది. ద్వైతవనంలో మనకు ఆవులు మందలు ఉన్నవి కదా. వాటిని చూచు నెపంబున మనం ద్వైతవనంకు పోవుటకు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకునేదము అని అన్నాడు. ఆహా కర్ణ, సరిగ్గా అదే ఉపాయం నాకును తట్టినది. నేను నీతో ఏకీభవిస్తాను అని అన్నాడు. ఒక గొల్లవాడిని పిలిపించి వాడు ధృతరాష్ట్రుని ముందు ఇలా మాట్లాడవలనని నేర్పారు. తర్వాత సుయోధనుడు కర్ణ శకునులతో కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. ముందు ఆ మాట ఈ మాట మాట్లాడారు. అంతలో ఆ గొల్లవాడు వచ్చాడు. ఆ గొల్లవాడు ధృతరాష్ట్రునితో, మహారాజా, నేను ద్వైతవనం నుండి వచ్చుచున్నాను. అక్కడ మన ఆవులు ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నవి. కానీ ఇటీవల క్రూరముగాలు విజృంభించి మన ఆవులకు హాని చేయుచున్నవి. అందుకని ఆవులు మందులను కాపాడడానికి తమరు తగు చర్యలు తీసుకోవాలని నా మనవి అని సుయోధనాదులు చెప్పిన చిలక పలుకులు పలికాడు.
అనే ఒక పక్క కర్ణుడు మరో పక్క శకుని చేరి, అవును మహారాజా, ఆ గోపాలుడు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఆ క్రూర మృగం సంహరించుటకు, ఆవులను రక్షించుటకు తమరి కుమారుడైన సుయోధనును పంపండి అని నమ్మబలికారు. క్రూర మృగాలను సంహరించిన గోరక్షణ చేయుల మంచిదే, కానీ అక్కడ మన పాండవులు ఉన్నారు. అక్కడికి మీరు వెళ్ళడం నా మనసుకు నచ్చడం లేదు. మీరు అక్కడికి వెళితే వారిని అవమానిస్తారు. పాండవులు ఇప్పటికే మీ చేత అవమానించబడి ఉన్నారు. అందులోనూ భీముడు మీ మీద అమితమైన కోపంతో ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే ఊరుకోడు. ఇంకా అర్జునుడు దేవేంద్రం వల్ల అమోఘమైన అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అతనిని ఎదుర్కోవడం మీకు సాధ్యం కాదు. మీరు వారికి కీడు చేయడం, వారే మీకు హాని తలపెట్టడం అవివేకమైన పని. కాబట్టి ఆవుల మందలను కాపాడడానికి యోగ్యులైన వారిని, వేరే వారిని పంపండి, మీరు వెళ్ళవద్దు అని ధృతరాష్ట్రుడు పలికాడు. ఆ మాటలకు శకుని ఈ విధంగా బదులు పలికాడు. మహారాజా, పాండవులు అమితమైన శౌర్యం కలవారు. వారికి మేము ఎందుకని హాని తలపెడతాము? ఒకవేళ మేము అటుల చేసినా ధర్మరాజు తాను చేసిన సత్యము తప్పడు. అతని తమ్ముళ్ళు ఆయన ఆజ్ఞ జవదాటరు. మాలో కూడా వేటాడాలనే కోరిక కలుగుతూ ఉంది. మేము ఆవులను మాత్రము రక్షిస్తాము. దానివలన పాండవులకు కీడు ఎందుకు కలుగుతుంది అని నచ్చచెప్పాడు. చివరకు ధృతరాష్ట్రుడు అనుమతించాడు. వెంటనే సుయోధనుడు ఘోషయాత్రను ప్రకటించాడు. తన వెంట కర్ణుడు, శకుని, తమ్ముళ్ళు, బంధువులు రాగా వాహనములతో పరివారంతో ద్వైతవనానికి బయలుదేరాడు సుయోధనుడు. ఒకచోట శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. సుయోధనుడు అక్కడ ఉన్న ఆవులను చూశాడు. అక్కడ ఉన్న గొల్లవారిని అడిగి వాటి వివరాలు తెలుసుకున్నాడు. అడవుకు పోయి వేటాడాడు. ఎన్నో మృగాలను చంపాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.